నేను ఇక్కడ లేవా? నేను ఇల్లు వచ్చినప్పుడు తీసాను. అటెండెన్స్ పెట్టకండి. అవడం అటెండెన్స్ అడిగినప్పుడే పెట్టండి. 319 320 పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు పెట్టేసి బయటకు వెళ్ళిపోతారా? నేను ఎప్పుడు అడుగుతాను అప్పుడే పెట్టండి అటెండెన్స్. ఎలా పెడితే నేను ఏం కన్సిడర్ చేయను. చేశారా లాస్ట్ క్లాస్ ఓగల్స్ అప్రాక్సిమేషన్? ఎవరికైనా అర్థం కావాలి అది? అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఓగల్స్ అప్రాక్సిమేషన్ లో? అది లేదంటే ముందుకెళ్తాను. ఓకే, లాస్ట్ క్లాసులు అన్ని నార్త్ వెస్ట్ లీస్ట్ కాస్ట్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ చూసాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, సేమ్ మెథడ్స్ లో చేయాలి ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? ప్రాబ్లం అవగానే ఫస్ట్ ఏం చెక్ చేయాలి? డిమాండ్ ఇస్ ఈక్వల్ టు సప్లై కాదండి. చూడండి, సరిపోయిందా? చూడండి ఒకసారి, సరిపోయిందా? సరిపోలేదు. అంటే ఇదేంటిది? బ్యాలెన్స్డ్ కాదు, అన్బ్యాలెన్స్డ్ అనమాట ఇది. సో అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ అయితే అలా చేయాలి. సేమ్ మెథడ్స్ లో మళ్ళీ సేమ్ మెథడ్స్ లో అన్బ్యాలెన్స్ ఇస్తే అలా చేయాలి. ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ ఎక్కడ సరిపోలేదు మీకు చెప్పాలి. మీరు చెప్తేనే మీకు వస్తుంది. నేను ఏదో చెప్పుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే మీకేం రాదు. మీరు ఫాలో అవ్వాలి. మీరు చెప్పండి, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ అన్బ్యాలెన్స్ ఉంది, మీరు టోటల్ చేయండి. అక్కడ ఈసారి నుంచి పేపర్ పెన్ ముందు నుంచి చెప్పాను, పేపర్ పెన్ పక్కన పెట్టుకోమని, క్యాల్కులేటర్ కూడా పెట్టుకోండి. సో చూడండి, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది. చేశారు ఎవరన్నా? డిమాండ్ 95, సప్లై 117. 95, సప్లై 117. 117. ఎంత తక్కువ ఉంది ఇప్పుడు మనకి? డిమాండ్ ఎంత ఉంది తక్కువ? ఎంత ఉంది తక్కువ? 22 తక్కువ ఉంది. 22 తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిమాండ్ లో 22ని యాడ్ చేయాలి. చూడండి, 95/117 వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి? డిమాండ్ లో 22ని యాడ్ చేయాలి నేను. ఓకే, 22ని యాడ్ చేసినప్పుడు మరి ఇక్కడ వస్తాయి కదా సంథింగ్. డిమాండ్ అంటే ఇలా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను
అంటే ఇంకో కాలం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, రో యాడ్ చేయాలా కాలం యాడ్ చేయాలనేది చూసుకుని కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ 22 యాడ్ చేస్తే సరిపోద్దా? ఈక్వల్ అయిపోద్దా? బ్యాలెన్స్ అయిపోద్దా? బట్ మరి ఈ కాస్ట్ వాల్యూ, ఆ కాలం మొత్తం కాస్ట్ వాల్యూ జీరోస్. గుర్తుపెట్టుకోండి బాగా. ఇన్ కేస్ మనకి ఇక్కడ కాలంలో వచ్చింది, ఇన్ కేస్ డిమాండ్ 117 వచ్చి ఓకే సప్లై 95 వస్తే ఏం చేయాలి? ఇలాగ యాడ్ చేయాలి. జీరోస్ ఇలాగ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే రోస్లో యాడ్ చేయాలన్నమాట. అప్పుడు అర్థమైందా? మీకు అన్బ్యాలెన్స్డ్ అయితే కంగారు పడక్కర్లా, చాలా సింపుల్. మీకు ఎక్కడ డిమాండ్ ఉందా లేదా సప్లై అన్బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండి. అది బ్యాలెన్స్ అవడానికి ఎంత కలపాలి, ఆ కాలం కానీ రో కానీ కాస్ట్ వచ్చి జీరో. ఇప్పుడు మనం ఏం చేయాలి? నార్త్ వెస్ట్ కార్నర్లో చేద్దాం అదే ప్రాబ్లం. చూడండి ఒకసారి, సరిపోయిందా? నేను ఆల్రెడీ వేసాను, చూడండి ఒకసారి. ఇప్పుడు సరిపోయిందా? సరిపోద్ది. చూడండి ఇక్కడ 117 సరిపోద్ది. కాస్ట్ ఎంత వేసాను? 110 వేసాను. ఒకవేళ మీకు రోలో అనుకోండి, రోస్లో జీరోస్ వేసుకుంటారండి. అప్పుడు ఇటుపక్క వస్తుంది అనమాట 22 అనేది. ఓకే మీకు రో అయితే రో, కాలం మీద కాలం, ఎక్కడ తక్కువైందో అక్కడ యాడ్ చేసుకోవాలి. అది ఏమంటామంటే డమ్మీ కాస్ట్ అనమాట. అవన్నీ డమ్మీ కాస్ట్ మనం జీరో కింద అసైన్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు చెప్పండి, ఈ రోజు నార్త్ వెస్ట్ లీస్ట్ కాస్ట్ ఓగుల్స్ అప్రాక్సిమేషన్ అన్బ్యాలెన్స్డ్లో 3 చేసి చూపిస్తాను మీకు. అంటే ప్రీవియస్గా ఎవరైనా లేదు వాళ్ళు కూడా వినండి, ఇంకెవరైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటే వాళ్ళు కూడా వినండి. అంటే ఇంకా మళ్ళీ రిపీట్ చేయను, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది మళ్ళీ మనకి. సో ఇది కూడా ఇప్పుడు బ్యాలెన్స్ చేసాం, మళ్ళీ ప్రీవియస్ మెథడే, ఇంక కొత్తగా ఏం లేదు. ఒక బ్యాలెన్స్ చేయడం ఒకటే రావాలి మీకు. అన్బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చేస్తాం, మళ్ళీ ఇది వరకు అలా చేసాం, అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొన్న లాస్ట్ క్లాస్ కొంతమంది రాలేదు కాబట్టి వాళ్ళు కూడానండి. ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో చేయాలి. ఇది ఏం చేయాలి? ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఏ సెల్ సెలెక్ట్ చేయాలి? మోస్ట్ కార్నర్స్, టాప్ మోస్ట్ 5 సార్. లెఫ్ట్ కార్నర్, 5. లెఫ్ట్ కార్నర్, టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ చేసుకుంటే ఇప్పుడు డిమాండ్ సప్లై మీకు ఆల్రెడీ ప్రొసీజర్ కూడా రాసి ఇచ్చాను మీకు, ఈజీగా అర్థమవుతుందని. సో డిమాండ్ సప్లైలో ఏది లీస్ట్ వాల్యూ ఉందో చూసుకోవటం, అది టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్లో అది ఎలకట్ చేయటం. ఓకే ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ మనకి? 15. నేను కాస్ట్లు ఇక్కడ కాస్ట్లు మీకు ఇక్కడ వేస్తున్నాను, ఇలాగే చూపించండి 15. సో ఇది ఎంత అయింది? ఇది 0. ఇది రిమైనింగ్ 15 ఉంది. ఓకే సో ఇది 0 అయిపోయింది కాబట్టి మాకు అవసరంలా. ఇంకా ఎక్కడ 0 అయితే అక్కడ క్యాన్సిల్ చేసేయండి, ఆ రో కానీ కాలం కానీ. నెక్స్ట్ మళ్ళీ ఏం సెలెక్ట్ చేయాలి? టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్. నాకు టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ ఇదే వచ్చింది. లీస్ట్ కాస్ట్ ఎంత ఉందో మనకి? ప్రోడక్ట్స్ డిమాండ్ 15, బట్ సప్లై మనకి 25 ఉన్నాయి. అంటే ఇంకో 10 వేరే వాళ్ళు కూడా వచ్చామన్నమాట. మనం నేను ఒకటే టేబుల్లో చూపిస్తాను, మీరు మాత్రం స్ప్లిట్ చేయండి అమ్మా. అర్థమవుతుందా? మీరు మాత్రం స్ప్లిట్ చేయండి, నేను ఒకటే టేబుల్లో చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ ఇది. నాకు మీరు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి, ఇవన్నీ మల్టిప్లై చేయాలి మీరే. నేను ఆన్సర్ చెప్తాను, మీరే మల్టిప్లై చేయాలి. 0 ఏది స్మాల్ వాల్యూ అయితే అది వేసుకోవటమే ఆ సెల్లో. ఇక్కడంతా 10. నెక్స్ట్ టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ ఇంకేముంది మీకు మిగిలింది? మీకు ఎక్కడైతే మీకు క్యాన్సిల్ అయిపోయిందో అది తీసేసి రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఎందుకు చేసుకోమంటున్నాను, మీకు ఈజీ అయిపోద్ది అనమాట ప్రాబ్లం. అంటే ప్రతిసారి మీరు టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ ఎలాగైతే కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే రెడ్యూస్ చేసుకున్నారు అనుకోండి మ్యాట్రిక్స్ని, అంటే 0 వచ్చి తీసి రిమైనింగ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఎంత ఎలకట్ చేసుకోవాలి? ఏది డిమాండ్ 10 ఉంది, ఏది తక్కువ ఉంటే అదే 32. ఇది క్యాన్సిల్ చేసేయచ్చు 0 కాబట్టి. నెక్స్ట్ 7 ఉంది, 7కి ఎంత ఉంది? 15. డిమాండ్ 15. $17. నెక్స్ట్
మీకు రెడ్యూస్ మ్యాట్రిక్స్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది అనమాట ఎక్కడ అనేది. కొన్ని ఎవరికైనా డౌట్ అయితే అడగండి, పర్లేదు. ఎప్పుడు అడిగాను, మళ్ళీ రిపీట్ అవుతానికి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 7 ఉంది లిస్ట్ నాకు ఇక్కడ. ఇక్కడ ఎంత మిగిలింది? 13. సో 7 కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 13, 9 కాదు 13. ఇదంతా ఎంత మిగిలింది? 22. 22. సరిపోయిందా? ఇక్కడ మనకు 22 ఉంది, ఇక్కడ 22 ఉంది. సో సరిపోయింది. మల్టిప్లై చేయండి, ఎంత వచ్చిందో చెప్పండి. మల్టిప్లై చేసి మల్టిప్లై చేయండి. ఇది నాన్ డీజనరసీయా డీజనరసీయా చూడండి, చెక్ చేయండి మొత్తం ఆన్సర్. నేను కూడా క్యాల్కులేట్ చేసుకుంటాను. ఓ 547 వచ్చింది. వచ్చిందా? వచ్చింది సార్. 547 ఆన్సర్ వచ్చిందా? చాలా ఈజీగా ఉంటాయి, జస్ట్ ఫాలో అవటమే మీరు. మీరు మ్యాట్రిక్స్ కనుక రెడ్యూస్ చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వరు మీరు. ఇంకా చేశారు ఇంకా లేదా? ఎంతసేపు మల్టిప్లికేషన్? చంద్రశేఖర్ వచ్చిందా? 353. 547. డీజనరసీయా నాన్ డీజనరసీయా? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10. సరిపోయినట్టు చూడండి. నాన్ డీజనరసీ అనుకోండి, చూడండి. నాకు 9 = 9 వచ్చినాయి. వచ్చినాయా మీకు? 9 = 9 వచ్చినాయా? సరిపోయినాయి చూడండి. m+n-1 = నెంబర్ ఆఫ్ అలొకేషన్స్. 9 = 9 సరిపోయినాయి. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా? నార్త్ వెస్ట్ కార్నర్లో ఇంకెవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోతాను ఇంకా. ఓకే, సేమ్ ప్రాబ్లం అంటే అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమే. ఈ ప్రాబ్లంకి లీస్ట్ కాస్ట్ కొడుతున్నాను. ఈ 547 కంటే ఇంకా తక్కువ రావాలి మనకి, లేదా ఈక్వల్ రావాలి. సో మీకు ప్రాబ్లం ఇదే. అక్కడైనా సరే మీరు ఏం చేయాలి? అన్బ్యాలెన్స్డ్ కాబట్టి బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్. ఓకే, బ్యాలెన్సింగ్ చేశాను ఆల్రెడీ నేను. చూడండి, ఇక్కడ బ్యాలెన్సింగ్ చేశాను ఆల్రెడీ. చూడండి, 22 చేసి అన్ని డమ్మీ చేశాను కాస్ట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇందులో ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి? లీస్ట్ కాస్ట్ మెథడ్ ఆర్ మినిమం కాస్ట్ మెథడ్. సో సెల్ ఎలా సెలెక్ట్ చేస్తారు ఇందులో? చెప్పాలి ఎవరో ఒకరు. ఎక్కడ ఎలకట్ చేస్తాం ముందు? లీస్ట్ వాల్యూ, లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. అందులో డిమాండ్ సప్లైలో ఏది తక్కువ ఉందో వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉందో లీస్ట్ కాస్ట్? ఎక్కడ ఉంది ఇప్పుడు? 0 లేవా? మరి 0 ఉంటే 0నే ఇంకా మనం వేసుకున్నా సరే. ఇప్పుడు 4 జీరోస్ ఉన్నాయి. ఏ జీరో సెలెక్ట్ చేసుకోవాలి? ఏది చేసుకున్నా పర్లేదు, ర్యాండమ్ గా మీ ఇష్టం. ఎందుకంటే మన బ్యాలెన్స్డ్ ప్రాబ్లం ఇది. మీరు అలా చేసుకున్నా వచ్చేది ఆన్సర్. ఓకే, సో నేను యాజ్ యూజువల్ ఫస్ట్ నుంచి వెళ్తాను నేను. మీరు కావాలంటే మీరు ఇంకో జీరో సెలెక్ట్ చేసుకోండి, మీరు మీ ఇష్టం అది. ఓకే, నాకు లీస్ట్ ఇదే కనపడింది సప్లై. ఇదంతా 7. సో స్ట్రైక్ చేసేసి ఇది మొత్తం. నెక్స్ట్ లిస్ట్ కాస్ట్ అగైన్ 0 కనపడుతుంది నాకు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంత రావాలి? 18. 18.
మీరు ముందు 0 వేసుకుంటే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, లిస్ట్ ఎంత ఉంది? 3 2 sir. ఓకే 2 ఎంత? 20 ఉంది డిమాండ్, సప్లై 42 20. అంటే 20 వేసుకుంటాం. ఏది ఇష్ట అయితే అది. నెక్స్ట్ లిస్ట్ 3 ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? 3 sir. 3 ఎంత? సప్లై తక్కువ ఉంది 18. మీరు ఎప్పటికప్పుడు వేసుకోవాలి, లేదంటే మాత్రం మర్చిపోతారు మీరు. ఇక్కడంతా 12. సో మనకి ఇది మొత్తం క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్. నెక్స్ట్ లిస్ట్ కాస్ట్ ఎంత ఉంది? 4 రెండు ఉన్నాయి, మీ ఇష్టం. ఏది సెలెక్ట్ చేద్దాం చెప్పండి, మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. ఇదా లేదా ఇదా? 10 పక్కదా లేదా 4? ఇది ఏ సెలెక్ట్ చేయని మీ ఇష్టం, చెప్పండి. 10 దగ్గర సార్. 10 దగ్గర చేయనా? ఓకే 10 దగ్గర అంటున్నారు. 10 దగ్గర ఎంత ఉంది లిస్ట్? 10 ఉందా? ఎస్ సార్. 10 దగ్గర అంటే ఇదా? ఇది 25. మనకి ఏది? ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సింగిల్ కొంటే అలా క్యాన్సిల్ చేసేయండి, అర్థమవుతుందా? క్రాస్ చేసేయండి అలాగా. లైన్ గీట కాకపోతే క్రాస్ చేసేయండి సింపుల్గా, లేకపోతే మీకు ఆ నెంబర్ ఉందేమో అనుకుంటారు. నెక్స్ట్ ఇది ఇంకేదో మిగిలేదు ఇంకా. ఓకే, ఎంత తీసుకోవచ్చు? 12 చూడండి, 12 తీసుకోవాలి. ఇక్కడ ఎంత? 10. 7 క్రాస్. ఇంకేమేమి ఉన్నాయి? 5 ఉంది ఇక్కడ. 5 ఎంత తీసుకోవాలి? టైల్స్ 10. అవ్వా చేద్దామని తీసాం, వదిలేసాం. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవడానికి ఉన్నాయా? 7 క్యాన్సిల్. ఓకే, ఇంకేమన్నా మనకి లిస్ట్? 9 సార్. 9. సో మీరు అందుకే రిడ్యూస్డ్ మ్యాట్రిక్స్ వేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వరు, అర్థమవుతుందా? 10 ఎంత మిగిలింది? 15. ఇంకా అక్కడ మిగిలింది 15 ఉందా? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. 10 చూడండి, డిమాండ్ సప్లై రెండు సరిపోయినా చూడండి. 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఓకే, చూడండి ఎంత వచ్చింది చూడండి. ఇది దానికంటే తక్కువ రావాలి, చూడండి ఫాస్ట్గా. 472 వచ్చింది సార్. 472 వచ్చింది అందరికి. దానికంటే తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చింది. నెక్స్ట్ డీజనరసీ, నాన్ డీజనరసీయా? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 9 సార్. 7 8 9 సరిపోయిందా? ఇది కూడా సరిపోయింది చూడండి. ఈ ప్రాబ్లం కూడా నాన్ డీజనరసీ. ఓకే, సరిపోయిందా? సో మీరు ఇది చేయాలి, ప్రొసీజర్ కూడా రాయండి అమ్మా. దీనికి ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. ప్రొసీజర్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లంని ఒక డమ్మీ కాలం పెట్టుకుని బ్యాలెన్సింగ్ చేసాం, డిమాండ్ 22 యాడ్ చేసి అనే పాయింట్ రాయాలి మీరు. దాని తర్వాత మీరు ఇదివరకు నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను, నార్త్ వెస్ట్కి, ఈస్ట్ కాస్ట్కి, మార్నింగ్ వోగుల్స్ కూడా ఇచ్చాను. ఆ ప్రొసీజర్ మీరు యాజ్ ఈజ్గా రాసేటమే. సో ఒక పాయింట్ మీరు చేంజ్ పాయింట్ ఏం రాస్తారు ఇక్కడ? అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లంని బ్యాలెన్స్ చేసినట్టు రాయాలి మీరు. రిమైనింగ్ అంతా ఒకటే, ఈజీగానే ఉంది కదా? ఎవరికైనా అర్థం కావాలి? ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవచ్చా? ఒకవేళ మీకు డిస్కనెక్ట్ అయినా సరే వెనక్కి కనెక్ట్ అవ్వండి. డిస్కనెక్ట్ అయినా ఒక 10 నిమిషాలు పోగంట చెప్పుకుందాం, కనెక్ట్ అవ్వండి. ఎలాగా నెక్స్ట్ అవర్స్ లేవు కాబట్టి మీకు. అలాగే మండే చెప్పలేదు కదా నేను. ఓకే, ఇంకా లాస్ట్ మెథడ్ ఇందులో. ఈ మెథడ్స్ అన్ని ఏంటమ్మా? ఎందులోకి ఇవన్నీ వెళ్ళి చెప్పండి ఎవరన్నా. నార్త్ వెస్ట్, లీస్ట్ కాస్ట్, వోగుల్స్ అప్రాక్సిమేషన్, ఈ మెథడ్స్ అన్ని ఇందులోకి వెళ్తున్నాయి కేటగిరీ.
ఫీజిబుల్ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్లోకి ఇవన్నీ ఇంకో 2 మెథడ్లు ఉన్నాయి, అవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, అంటే కన్ఫ్యూజ్ అవుతారు అంతే, డిఫికల్ట్ ఏం కాదు. సో ఈ మూడిట్లకి ఏంటంటే ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇవి కడితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చడం డైరెక్ట్గా ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా మాత్రం వెళ్ళాం దానికి. అందుకే దీని పేరు అంటే దీనికి ఏం పెట్టారు, ఇనీషియల్ అని పెట్టారు ముందు, అందుకని ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని. ఓకే, మీకు 10 మార్క్స్కి అలాగే ఇస్తారు, ఇది 14 మార్క్స్కి ఇస్తే మాత్రం వేరే మెథడ్ ఇస్తారనమాట. ఓకే, మొన్న కొంతమంది రాలేదు, ఇప్పుడు వెన్స్డే కాలేజీకి వెళ్ళే ఉన్నారు కదా, సో ఆ రోజు చెప్పినది వోగెల్స్ అప్రాక్సిమేషన్ అనేది మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో మళ్ళీ అగైన్ అదే ప్రాబ్లం తీసుకున్నాను, ఇప్పుడు ఆ 472 కంటే ఇంకా తక్కువ రావాలి ఇప్పుడు మనకి. సో సేమ్ ప్రాబ్లం నేను తీసుకున్నది, సో సేమ్ ప్రాబ్లం తీసుకున్నాను, ఇది అన్బ్యాలెన్సింగ్ ప్రాబ్లం, దాన్ని బ్యాలెన్సింగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలమ్మా, మనం వచ్చిన వాళ్ళు చెప్పండి. వోగెల్స్ అప్రాక్సిమేషన్ ఆర్ పెనాల్టీ కాస్ట్ మెథడ్ అన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి మన వచ్చిన వాళ్ళు చెప్పాలి. చెప్పండి పర్లేదు. ఏం సెలెక్ట్ చేయాలి, సెల్స్ ఏం సెలెక్ట్ చేయాలి ఇక్కడ? అర్థం కాలేదు. highest number minus least numbers. హైయెస్ట్ నెంబరా? Two least numbers. Two least numbers, sir. Two least numbers. నాట్ హైయెస్ట్, Okay. టూ లిస్ట్. Two least numbers. టూ లిస్ట్ అమ్మా, హైయెస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటి? ఇది పెనాల్టీస్ అంటారు వాటిని, గుర్తుపెట్టు. చెప్పండి, కాలమ్స్ లో చెప్పండి ఫస్ట్, నాకు కాలంలో చెప్పండి. 3, 4. ఏముంది అంత కాలంలో ఫస్ట్ కి ఎంత వస్తుంది? 1, sir. 1, sir. రోజులో చెప్పండి 1. నెక్స్ట్ సెకండ్ దానికి 3, sir. 0. 3 అమ్మ, చూడండి 3 sir. 0, 2 లిస్ట్ నెంబర్స్ కదా మనకి. నెక్స్ట్ 2. 2 sir. 4 sir. 4, sir. ఓకే, రోజు చెప్పండి, కాలమ్స్ చెప్పండి. Charlie. 1 sir. 1 sir. 1 చెప్పండి, మీరు చెప్పండి, నేను చూసుకుంటాను. Again 1 sir. కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి, కింది క్యాన్సిల్ అవుతాయి కదా, అందుకు గ్యాప్ ఇస్తున్నాను. అగైన్ 1. 1 sir. Again 1 sir. 1. Only 1 sir. 1. 2 sir. 2 sir. 2 నాట్ 1. ఇక్కడ 0 sir. 0 3 sir. 0. 5 - 5 0 అమ్మా. 0. లిస్ట్ నెంబర్స్ 0. సరే అదే కన్సిడర్ చేసుకోవాలని చెప్పా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి ప్రొసీజర్? ఒక స్టెప్ చెప్తే నెక్స్ట్ అర్థమైపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి సార్. హైయెస్ట్ పెనాల్టీ ఎంత నాకు? 4. 4. హైయెస్ట్ పెనాల్టీలో ఏం చేయాలి ఇప్పుడు నేను? లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చెక్ లీస్ట్ చేసుకోవాలి. వాల్యూ ఎదుర్కోవాలి. సో లీస్ట్ వాల్యూ ఎంత? 0. సో ఆ 0 నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో కొంచెం ప్రొసీజర్ కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఎంత ఉంది ఇక్కడ? డిమాండ్ సప్లై, డిమాండ్ తక్కువ ఉంది నాకు. 22. ఎక్కడ ఎంత వేయాలి అప్పుడు? 7. 7. 13. Less, sir. 13. 13. సరిగ్గా చూడండి. 13 sir. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ పెనాల్టీస్. ఎప్పుడైతే ఒకటి 0 అయిపోయిందో మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ పెనాల్టీస్ కట్టుకోవటమే. ఇప్పుడంతా ఎంత ఉంది? రోస్లో చెప్పండి. రోస్లో 4 sir. 4 sir. 4. 3 sir. 3. 3, 2,
2 3 sir. 7 minus 4 3. Yes. Hmm. 3. Minus 3 sir. ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది మనకి ఏం మారో చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వలేదు Mark మనకి sir. ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవ్వాల అర్థమవుతుందా సింపుల్ లాజిక్ మీకు ఒక రో క్యాన్సిల్ అయింది ఒక కాలం క్యాన్సిల్ అయింది మిగతా కాలమ్స్ లో యాసిడ్కి వచ్చేస్తా చూడండి అక్కడ ఏం చేంజ్ అవ్వ మనకు ఒకవేళ రో చేంజ్ అయింది అనుకోండి రో కనుక క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి చేంజ్ అవుతాయి అప్పుడు కాలంలో యాసిడ్కి వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ కానీ ఎందుకని మంచిది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవటమే మళ్ళీ హైయెస్ట్ వాల్యూ హైయెస్ట్ పెనల్టీ ఎంత ఉంది 4 ఉంది 4. ఇందులో ఏం చేయాలి నేను లీస్ట్ వాల్యూని సెలెక్ట్ Least చేసుకున్నాను cost sir. సో ఎంత Ones. కావాలి 1 కదా Yes. 1 దగ్గర 20 డిమాండ్ ఉంది 15 సప్లై ఉంది 15, sir. 15. నెక్స్ట్ ఈలోగా మీరు కౌంట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ పెనాల్టీస్ మళ్ళీ 3. ఇక్కడ ఏముందా ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేనప్పుడు గీత కొట్టండి అలాగే ఇవేం చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇవేం చేంజ్ అవ్వవు చూడండి 3, 2, 3. 3, ఇవి 2. చేంజ్ అవ్వవు మనకి అది టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ చేంజ్ అవుతాయి మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి 1 sir. 1 ఇక్కడ 1. 1 ఎవడాడు 7 sir. 7 7 sir. వచ్చింది చూడండి ఇక్కడ 1 కాదు సరిగ్గా చూడండి So 1 sir. 1, 2 sir. 2 3 sir. 3. 3 3. ఇక్కడ ఏం లేదు హైయెస్ట్ చాలా క్లియర్ కనబడుతుంది మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 7 sir. 7. 7 7. లీస్ట్ వాల్యూ ఏది 2 sir. 2, sir. 2 sir. 2 లో ఎంత వేయాలి ఇంకా 5 కనబడుతుందిలే మనకి 5. 37. ఎంత వచ్చింది 37. 37 మీరు పెనాల్టీస్ కొంచెం దూరం చేసుకోండి అర్థమవుతుందా పెనాల్టీస్ అనేది దూరం చేసుకోండి ఇంక చెరిపేస్తున్నాను ఇవి ఓకే ఇవి చెరిపేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమైనా అంటే నాకు వేసుకుంటే కన్వీనియంట్ లేదు కాబట్టి చెరిపేస్తున్నాను మీరు కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి అమ్మా ఎందుకంటే డిమాండ్ సప్లై క్యాన్సిల్ చేస్తూ ఉంటాం కదా సో అవి కలిసిపోతాయి అక్కడ పెన్సిల్తో లైన్ కొట్టుకుని మరి వేసుకోండి మీరు కావాలండి కలవకుండా ఫ్రీగా వేయాలి నెక్స్ట్ పెనాల్టీ చెప్పండి నెక్స్ట్ పెనాల్టీ చెప్పండి ఇక్కడ ఏముందా ఇక్కడ ఏమీ లేదు సార్ ఇక్కడ 9 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా సార్ ఎక్కడమ్మా ఇక్కడ ఓకే సార్ ఓకే ఇది సెకండ్ కాలం ఓకే 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 చెప్పండి నెక్స్ట్ పెనాల్టీస్ అంత ఇక్కడ 3 సార్ 3 అనా yes sir అగైన్ 1 4 నాకు 1 కనబడుతుంది అక్కడ 1 సార్ 1 సార్ 1 1 సార్ నాకు 1 కనబడుతుంది అక్కడ నెక్స్ట్ 3 సార్ 3 1 ఇక్కడ ఏం లేదు మనకి 0 అయిపోయింది నెక్స్ట్ 1 సార్ నెక్స్ట్ 2 సార్ ఇక్కడ 3 3 ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఏం లేదు చెప్పండి మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయమంటారు మనకి ఇక్కడ 3 అనేది హైయెస్ట్ నెంబర్ 3 సార్లు వచ్చింది ఇక్కడ సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ సెలెక్ట్ చేయను మీ ఇష్టం రోలో చేయనా కాలంలో చేయనా కాలంలో 3 కాలంలో ఇచ్చేనా ఇదే కదా కాలంలో ఇది ఇదేనా yes sir ఓకే ఓకే మీకు కనుక లింక్ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ కనెక్ట్ అయిపోండి అమ్మా అలాగే లాస్ట్ అవర్ కాబట్టి ప్రాబ్లం లేదు మనం మండే అలాగే చెప్పలేదు కదా కవర్ చేద్దాం ఇందులో లీస్ట్ వాల్యూ 5 ఎంత ఉంది అక్కడ 20
సో నేను నెంబర్స్ క్యాన్సిల్ చేస్తున్నాను డైరెక్ట్గా చూడండి. ఇక్కడ ఎంత 17. 17. 17. ఓకే. నేను నెంబర్స్ క్యాన్సిల్ చేస్తున్నా డైరెక్ట్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ మీకు ఇందాక ఎవడో చెప్పాడు కదా అలాగా, ఏదైనా నేను మర్చిపోతే చెప్పండి అక్కడ క్యాన్సిల్ చేయటం. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అగైన్ 3. Yes, sir. ఇక్కడ 2s. 2, sir. 2. 2 sir. ఇక్కడ అగైన్ 3. 3. ఇక్కడ మనకి ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ లేదు. ఇక్కడ 1. ఇక్కడ 2. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. మనకి ఏం సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు? 2 3s ఉన్నాయి మనకు అక్కడ. Top rows. Top 3. 5 తీసుకున్నా. Yes. ఓకే. చెప్పండి నెంబర్ చెప్పండి, లిస్ట్ నెంబర్ చెప్పండి, ఎంత అలకట్ చేయాలో చెప్పండి. 3 sir. 3 sir. 25 allocate చేయాలి సార్. 25 sir. 25. ఓకే. నెక్స్ట్ పెనాల్టీస్ ఎక్కడ ఉన్నాయి? ఇంకా నెక్స్ట్ పెనాల్టీ వస్తుంది ఇక్కడ లేదు. లేదు. ఇది 0 అయిపోయింది. ఇక్కడ లేదు. ఇక్కడ 2s. 2 వచ్చింది. ఇక్కడ 3s. 3. 3 sir. ఇక్కడ 3 చూడండి. 3 వచ్చింది నాకు. ఇక్కడ కూడా 3 వచ్చింది. 3s. Yes. ఇక్కడ 2. 2 sir. 2 sir. సో ఇక్కడ మనకి ఏమీ లేవు ఇంకా. ఏం చేద్దాం? రోలోనా కాలంలోనా? Columns. కాలంలో 3 ఫస్ట్ 3. ఫస్ట్ 3. ఫస్ట్ 3 తీసుకున్నా కాలంలో. ఓకే. ఎంత అలకట్ చేయాలి? ఎక్కడ చేయాలి? 4 దగ్గర ఎంత? 5. 5 sir. ఇక్కడ ఎంత ఉంది అప్పుడు? 12 ఉంది. 0. ఈ పెనాల్టీ తీసుకోవడం మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. మీరు రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ప్రతి స్టెప్ మీకు ఫ్రెష్గానే కనబడుతుంది. నెక్స్ట్ పెనాల్టీ చెప్పండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు? అయిపోయింది ప్రాబ్లం. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం, అందుకే సెలెక్ట్ చేశాను. 1 6. 1 6. ఎక్కడ? కాలంలోనా? ఇక్కడ ఏం లేదు. రోలో ఇక్కడ లేదు. ఇక్కడ 1 రోలో 1 ఇక్కడ 6 ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. 3 sir. 3 2 ఏం లేదు. 6. సో ఆబ్వియస్లీ మనం చేయాల్సింది ఏది? 6 sir. 6. 4 that is 4 5. 4 దగ్గర allocate 10. ఎంత? 10. 10 sir. 10. 30. 3. 0. 3 ఓకే. ఓకే. 3. నెక్స్ట్ ఇదే కదా అయిపోయింది. 6 క్యాన్సిల్ అయిపోవాలి కదా. 6. 6 క్యాన్సిల్ అయిపోవాలి ఇక్కడ. ఇంకేం మిగిలింది మనకి? రో తీసుకున్నాం కదా సార్. అమ్మా అవును, రూల్ అనే కదా క్యాన్సిల్ చేశాను. ఇదే కదా 4 తీసుకున్నాం. అంతే. Yes, సరిపోలేదా? ఎవడాడు? ఇగో 0 నాకు ఇక్కడ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోయినట్టే కదా నాకు ఇదంతా. ఓకే ఓకే సార్. అమ్మా ఎవరో కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ.
అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు 0 అయింది, నేను రోలో కాదు కాలంలో క్యాన్సిల్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకేం వెళ్ళింది ఇంకా అయిపోయింది ప్రాబ్లం చూడండి. 7 ఇంకా 7 మిగిలింది, 10 మిగిలింది, మనకి ఇంకేమీ లేదు కాబట్టి డిఫరెన్స్ డైరెక్ట్ గా లీస్ట్ వాల్యూ ఏది? 7 7 సార్. 7 దగ్గర ఎంత తీసుకోవాలి ఇప్పుడు నేను? 12. ఫాలో సార్. ఇదిగో ఇక్కడ 12 అని చూడండి. సో క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగిలింది? 3 మిగిలింది. సో ఇక్కడ 3 వేసుకుంటే మనకు 2 3లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, క్యాల్కులేట్ చేయండి ఫాస్ట్ గా. అయిపోయింది ప్రాబ్లం, క్యాల్కులేట్ చేయండి. 374 ఆన్సర్. 374. ఓకే, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తుంది. మీరు చెప్పినవి సెలెక్ట్ చేశాను. ఓకే, ఆన్సర్ 374 ఎగ్జాక్ట్ గా. మీరు ర్యాండమ్ గా ఎలా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా వోగెల్స్ అప్రాక్సిమేషన్ లో? అటెండెన్స్ పెట్టండి అందరూ ఫాస్ట్ గా. అటెండెన్స్ పెట్టండి. అయిపోయిందిగా ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొద్దులే, ఈ ప్రాబ్లం అవదేమో అనుకుని చెప్పి నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అమ్మా నేను. ఒకవేళ క్లాస్ అయితే కనుక లీవ్ అయిపోండి, ఇంకా క్లాస్ అయితే ఇప్పుడు కాదు. అటెండెన్స్ పెట్టండి ఫాస్ట్ గా ఒకసారి. ఎవరికైనా అర్థం కాబట్టి అడగండి. వోగల్స్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, లీస్ట్ వెస్ట్ కానీ, బ్యాలెన్స్డ్కి అన్బ్యాలెన్స్డ్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చంద్రశేఖర్ ఏం డౌట్స్ ఉన్నాయా? వర్మ లేదు సార్. వర్మ వర్మ ఉన్నావా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవి చాలా ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటాయి. ఇవి వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలకటైనిక సెల్స్ కాస్ట్లో సెల్స్ ఎలకటైనిక డిమాండ్ సప్లై దీని నుంచి స్టార్ట్ అవుతున్నాడు ప్రాబ్లం. మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రాబ్లం. ఆ లెవెల్లో మీకు ఆ లెవెల్ కనుక ఇస్తే డైరెక్ట్గా 14 మార్క్స్కి ఇస్తాడు. ఎందుకు? ఇనిషియల్గా ఈ ప్రాబ్లం చేయాలి మనం, దీన్ని కంటిన్యూషన్ చేయాలన్నమాట. అందుకు అది కనుక ఇస్తే డైరెక్ట్గా 14. దాని పేరు ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు. అట్లనే ఇవేంటి? ఇనిషియల్, బేసిక్, ఫీజిబుల్ సొల్యూషన్లు, ఈ 3. నెక్స్ట్ దాని పేరు ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్. అంటే ఇంకే రకంగా కాస్ట్ తగ్గించాలి అనేది. ఇప్పుడు ఆల్రెడీ నార్త్ వెస్ట్ కంటే లీస్ట్ కాస్ట్ తగ్గింది, దానికంటే వోగల్స్ ఇంకా తగ్గింది. నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్లో 2 మెథడ్లు ఉంటాయి మనకి. స్టెప్పింగ్ స్టోన్ మెథడ్, ఇంకోటి మోడీ మెథడ్, మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఇంకా తగ్గుద్ది అనమాట కాస్ట్. సో దీనికి ఇంటర్లింక్ అనమాట. ముందు ఇందులో ఏదో దాంట్లో చేయాలి, దానికి కంటిన్యూస్గా చేయాలన్నమాట. దీంతో కంపేర్ చేస్తే తక్కువ వచ్చిందని చెప్పాలి. అందుకే మనం ఏం చేయాలంటే మీరు ఇదే ప్రిఫర్ చేయండి, వోగల్స్ అప్రాక్సిమేషనే ప్రిఫర్ చేయండి. వాడు ఏది అడగకపోతే మాత్రం ఇది చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఎందుకు? ఇందులోనే లీస్ట్ కాస్ట్ వస్తుంది మీకు. ఎంటైర్ 3 మెథడ్స్లో ఇందులోనే లీస్ట్ వస్తుంది. దీనికంటే లీస్ట్ చూపించాలన్నమాట. అందులో మీరు నార్త్ వెస్ట్ తీసుకున్నారనుకోండి, దీనికంటే అది ఎక్కువ ఉంటుంది ఎలాగన్నా. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పెద్ద వేరియేషన్ రాదు, అంటే ఈ రేంజ్ కూడా రాకపోవచ్చు అనమాట. అందుకే మ్యాక్సిమం లీస్ట్ ఏంటి వోగల్స్లో వస్తుంది. మ్యాక్సిమం లీస్ట్ ఇందులో చూపించిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకున్నారనుకోండి బెటర్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఎందుకు? పెనాల్టీస్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ అనమాట. మీకు ర్యాండమ్గా ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా పర్లా. ఓకే, బ్యాలెన్స్డ్ ప్రాబ్లం మీరు ఆల్రెడీ చూసారు. ఇది అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. అన్బ్యాలెన్స్ మనకి ఎక్కడైంది? ఇక్కడ డిమాండ్లో అన్బ్యాలెన్స్ అయింది కాబట్టి కాల్ మ్యాచ్ చేసాం. ఇన్ కేస్ సప్లైలో అన్బ్యాలెన్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కింద రో యాడ్ చేయాలి అంతే. ఓకే, మీకు ఒకవేళ కనుక రోలు తక్కువైంది అనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తారు మీరు జీరోస్. అంటే ఈ వాల్యూ తక్కువైతే, ఓకే, ఈ వాల్యూ తక్కువైంది కాబట్టి ఎక్కడ యాడ్ చేయాలి మనం?